పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన తర్వాత అక్కడ అప్పటి వరకు పిఠాపురం తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉంటున్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్న ఎస్విఎస్ఎన్ వర్మ. ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. సో ఆయనను తగ్గించి ఆయన పైకి రానియకుండా చేస్తున్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆయన మీద ఫిజికల్గా కూడా దాడులు జరగడం, తన వర్గంని రానియకుండా అడ్డుకోవడం, ఇవన్నీ గతంలో జరిగాయి. చివరికి నాగబాబు కూడా ఇండైరెక్ట్గా వర్మ నీ కర్మ, నువ్వు అనుకుంటే నీ కర్మ అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ ప్లస్ జనసేన కారణం తప్ప ఇంకెవరు కారణం కాదు. ఎవరైనా గెలిపించామని అనుకుంటే అది వాళ్ళ కర్మ అని కూడా ఆయన అన్నాడు. ఇండైరెక్ట్గా వర్మ కర్మ అని చెప్పడానికే అలా వాడాడు. నాగబాబు ఏంటంటే అతి తెలివిగా మాట్లాడుతుంటాడు ఆయన ఎక్కడైనా పోస్టులు కానీ అన్నీ కూడా. సో అలాగా మాట్లాడాడు. సో క్లియర్గా వర్మ రోల్ని తగ్గించడం అనేది అక్కడ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే కాకినాడకి ఇన్ఛార్జి మంత్రిగా ఉంటున్న పొంగూరు నారాయణ, ఆయన నారాయణ విద్యా సంస్థల అధిపతి కూడా. సో ఆయన నిన్న నెల్లూరు సిటీ కార్యకర్తలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, కేడర్ ఎలా ఉండాలి, తర్వాత మన కూటమిలో మిగతా జనసేనతో కానీ బీజేపీతో కానీ ఎలా ఉండాలి, కొన్ని సమస్యల్ని తాను ఎలా డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ ఆయన మాట్లాడాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కాకినాడ ఇన్ఛార్జి కాబట్టి కాకినాడ తన పరిధిలో పిఠాపురం కూడా ఉంది కాబట్టి అక్కడ జనసేనతో వస్తున్న సమస్యలు ఏంటి, వాటిని నేను ఎలా డీల్ చేస్తున్నానంటే ఆయన ఎడ్యుకేటింగ్ పర్పస్తో చెప్పాడు. అందులో ఆయన చెప్పినట్టుగా ఏముందంటే మేము వర్మని 0 చేశాము, తర్వాత సిబిఐ వార్నింగ్ గట్టిగా వర్మకి డైరెక్ట్గా సిబిఎన్ అది చంద్రబాబు డైరెక్ట్గానే వర్మకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు సైలెంట్గా ఉండు, జనసేన వాళ్ళు పిలిస్తేనే వెళ్ళు, లేకపోతే నువ్వు మీటింగ్లకి వెళ్ళకు అనేది కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే జనసేన వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో గొడవలు వద్దు అనే విషయంలో స్ట్రిక్ట్గా ఆయన ఉన్నాడు అనేది ఆయన చెప్పాడు. అట్లాగే మేము అక్కడ పవన్ కళ్యాణ్తో కానీ నాదెండ్ల మనోహర్తో 20 రోజులకు ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఆ మధ్య నాదెండ్ల మనోహర్ కూడా నన్ను మీరే కదా ఇన్ఛార్జి, మీరే మీ నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, మా మీదకి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నారు కొంతమంది అధికారులు, నేను ఇది సహించనని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు నాదెండ్ల మనోహరు. ఈ విషయాలన్నీ ఆడియోలో చెప్పినట్టుగా ఆడియో లీక్ అయింది. దీన్ని సాక్షి కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేన గొడవలు పెట్టాలని, ఒకవేళ గొడవలు వస్తే దాన్ని పెద్దది చేయాలని కాచుకొని కూర్చున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది ఒక లీతల్ కాంబినేషన్. ఆ రెండు యాక్టివ్గా ఉన్నంతకాలం మనం గెలవడం కష్టం అనేది వాళ్ళకు ఉంది. అందువల్ల ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి, ఉన్న ఇష్యూస్ని పెంచి పెద్దది చేయడానికి ట్రై చేస్తారు. అంటే కాపులని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలి, పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం నుంచి దూరం చేయడంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి కనీసం కాపుల్ని దూరం చేయాలనేది వైసీపీ స్ట్రాటజీ. సో ఇక్కడ రాజకీయాల్లో ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకని దీన్ని రంగంలోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు దీని మీద వర్మ కూడా మాట్లాడాడు. నేను ఎవడో నన్ను కర్మ గడ్డిపరక అంటే నేను అట్లా అయిపోయే వ్యక్తిని కాదు, నేను జీరోని కాదు హీరోని, నేను ఫైర్ బ్రాండ్ని అని ఆయన చెప్పుకున్నాడు మీడియాతో. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి నారాయణ ఆయన ఇద్దరు కలిసి కూడా మీడియాతో మాట్లాడారు. నారాయణ ఏం చెప్పాడంటే నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు, నేను చెప్పింది సమస్యల్ని 0 చేశామని చెప్పాను తప్ప వర్మని 0 చేశామని చెప్పలేదు, సమస్యల్ని అక్కడ 0 చేసాం మేమంతా డిస్కషన్ చేసుకొని అని చెప్పాము, కానీ ఇట్లా అంటున్నారు అనేది అన్నాడు. కానీ ప్రజలకు అందరికి కూడా తెలుసు